मारेटपल्ली 2 BHK डबल बेडरूम में आज सिकंदराबाद आरडीओ और नॉर्थ जोन पुलिस ने 2 BHK डबल बेडरूम में इलीगल तरीके से रहने वाले 59 हाउस होल्डर्स को खाली करवाया। तफसीलात के मुताबिक हाउसिंग और रेवेन्यू डिपार्टमेंट की कंप्लेंट पर सिकंदराबाद आरडीओ सायराम और 4 तहसीलदार की मौजूदगी में पुलिस की मदद से इन 59 मेंबर्स को खाली करवाया गया, जिसमें 17 इलीगल और 42 लोग डबल बेडरूम में ही रहने वाले थे। इन सभी लोगों को खाली कराने के बाद आरडीओ साईराम साहब ने उन घरों को सील कर दिया और बताया कि यहां पर 468 डबल बेडरूम है, जिसमें 273 डबल बेडरूम ऑफिशियली बेनिफिशियरीज को अलॉट किए गए और बाकी के 195 डबल बेडरूम कलेक्टर साहब के ऑर्डर के मुताबिक 15 दिन में बेनिफिशियरीज को अलॉट किए जाएंगे। PHK లో 49 ఇల్లు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారని చెప్పి హౌసింగ్ అండ్ రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ తోటి ఈ ఓల్డ్ మారేట్పల్లి 2 BHKకి రావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసేసి ఇళ్ళే ఇంకా మనకి ఇక్కడ మొత్తం 468 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 273 ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము. ఇంకొక 195 ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు దాంట్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్ 4 తహసీల్దార్లు, నేను ఆర్డీఓ సాయిరామ్ సికింద్రాబాద్ ఇక్కడ వీళ్ళందరినీ ఇల్లీగల్ ఆక్యుపెన్స్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. అందులో 16 మంది ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు, మిగతా ఎవరైతే డబుల్ లాక్ అంటే గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకుని ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ వేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే జెన్యూన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 2 BHK ఇచ్చి ఈ ప్రాసెస్ కంప్లీట్ సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ సార్ దీంట్లో మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఏరియాని బట్టి ఎక్కువ ఇల్లు కావాలని ఇలా మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్నాయని. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సింగిల్ హౌస్ అంటే తీసేసిన ఇంటికి సింగిల్ హౌస్ చొప్పున 273 హౌసెస్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ క్లెయిమ్స్ ఏ ఉన్నాయో అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి 15 డేస్లో కంప్లీట్ చేసి 16 హౌసెస్ ఆక్యుపేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ లాక్ వేసుకుని మా లాక్ మీద వాళ్ళ లాక్ వేసుకున్న వాళ్ళు కూడా రిమూవ్ చేసి గవర్నమెంట్ తరఫున లాక్ వేసారు. ఎస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, రిమూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లీగల్గా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి 15 డేస్. ఇంతకుముందు అధికారులు శాంక్షన్ చేసిన సెకండ్ లిస్ట్ ఇచ్చారు. సెకండ్ లిస్ట్ కేవలం ప్రపోజల్ మాత్రమే వచ్చింది, ఫైనల్ కాలేదు. అది కూడా కంప్లీట్ చేసేసి 15 డేస్లో ఫస్ట్ 250 ఇచ్చారు, తర్వాత 273 250 వచ్చింది. మొత్తం కంప్లీట్ అయింది చెప్పి. సో 15 డేస్లో ప్రాసెస్ కంప్లీట్. ఇక్కడ మారేట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 BHK హౌసింగ్ రెవెన్యూ సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఫ్యూ హౌసెస్ని ఇల్లీగల్గా అప్రోచ్ చేస్తారని, ప్రెస్ పాస్ చేస్తున్నారని, వాళ్ళు వచ్చి దానికి ఎవిక్షన్ చేయాలని మాకు లెటర్ ఇచ్చారు. అకార్డింగ్లీ మేము కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కోర్స్ ఇచ్చాము. మార్నింగ్లో స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి కంప్లీట్. సో వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు హౌసెస్ అన్నీ సీల్ చేస్తాం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ వాళ్ళు